ప్రపంచ చమురు జీవనాడి హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా కీలక పోరును మొదలుపెట్టింది. ఇందుకోసం తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచే అటాక్ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు రంగులోకి దింపింది. అమెరికా చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చిఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కేన్ ఈ విషయాన్ని వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీమెన్స్ బోట్స్ మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ పెట్టిన ఉచ్చులను పూర్తిగా తొలగించడానికి వారానికి పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ జలసంధి మూసివేతతోటి చమురు ధరలు $119 తాకాయి. భారీ ఆయుధాలతోటి A-10 యుద్ధ విమానాలకు తోడు అపాచే అటాక్ హెలికాప్టర్లను కూడా అమెరికా పంపించింది. ఇవి హర్ముజ్ జలసంధి పైన అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలను మట్టిపెడుతున్నాయి. A-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా చేసుకున్నాయి. అమెరికా A-10 విమానాలను పదాతి దళాలకు క్లోజ్ ఎయిర్ సపోర్టివ్ మిషన్ల కోసం నిర్మించారు. తాజాగా ఇప్పుడు వాటిని నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. దీని ముక్కుపై 30 mm గన్ ఉండగా రెక్కలపైన బాంబులు అమర్చి ఉంటాయి. అమెరికా A-10 విమానాలు జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. వీటిని గతంలో ఐసిస్పై ఆపరేషన్లకు వాడారు. ఇప్పటికే దాదాపు 2200 మంది అమెరికా మెరైన్ కమాండోలు ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు బయలుదేరారు. వీరు ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హర్ముజ్ జలసంధిపైన పట్టు సాధించాలనేది వ్యూహంగా కనిపిస్తోంది.